జ్యోతిబా పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కేరళ ప్రసాదన్న గారికి, అన్న బీసీ సంఘము రాష్ట్ర నాయకులు రామారావు అన్న గారికి, అట్లాగనే టిఆర్ఎల్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు బుల్లెట్ వెంకన్న గారికి, అన్న పెద్దలు గౌరవనీయులు కంపుల మూలన్న గారు, అన్నగారు అంబేద్కరిస్టు భరత్ అన్న, అట్లాగనే నా తోటి ఉద్యమ సహచర మిత్రులు, ఏ సంఘంలో ఉన్నా ఎక్కడున్నా పిలవగానే వచ్చేటువంటి మా సహచర ఉద్యమ నాయకులు, ఇంతకుముందు కుల నిర్మూలన అసమానత పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అడ్వకేట్ గారు గురువిల్ల రాజు గారు, అట్లాగనే డ్యాన్స్ మాస్టర్, సినీ డ్యాన్స్ మాస్టరు పోగుల కన్నన్న గారికి పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు గడ్డం శరత్, ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ దళిత బహుజన శ్రామిక ముక్తి వరంగల్ జిల్లా కార్యదర్శి. ఈరోజు మారోజు వీరన్న 64వ జయంతి కార్యక్రమాన్ని వరంగల్లో ఈ సిపిఎం పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శిగా ఈ కార్యాలయంలో నిర్వహిస్తున్నాం. నిర్వహణలో భాగంగా ఇంకో అన్నగారు వచ్చి ఉన్నారు. తెలంగాణ కుమరన్న తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కుమరన్నగా పేరు తెచ్చుకున్నటువంటి కుమరన్న గారికి కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ముందుగా అన్నగారికి మా రాష్ట్ర కార్యదర్శి ధైర్య వెంకన్న గారిని పూలమాల వేసి పూలతో నివాళులు అర్పించవలసిందిగా కోరుతా ఉన్నాను. కొనసాగిద్దాం మారు ద్వారా వీరన్న ఆలోచన విధానాలను కొనసాగిద్దాం. వర్ధిల్లాలి బహుజన పోరాటాలు. అమర్ హై కామ్రేడ్ మారోజు వీరన్న, అమర్ హై కామ్రేడ్ మారోజు వీరన్న. మా వాడలో మా రాజ్యం, మా వాడలో మా రాజ్యం, మా ఖండాలో మా రాజ్యం, మా గూడెంలో మా రాజ్యం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ దళిత బహుజన శ్రామికుల ముక్తి రాష్ట్ర కార్యదర్శి ధైర్య వెంకన్న గారిని ఒక 2-3 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాము. సరే కామ్రేడ్స్, ఈరోజు సిపిఎస్ఐ పార్టీ దళిత బహుజన శ్రామిక ముక్తి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కులవర్గ పోరాట సిద్ధాంతకర్త, సిపిఎస్ఐ పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి కామ్రేడ్ మారోజు వీరన్న 64వ జయంతికి వచ్చేటువంటి పెద్దలందరికీ కూడా సిపిఎస్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవం తెలియపరుస్తూ, కామ్రేడ్ మారోజు వీరన్న ఈ దేశంలో విప్లవం ఎందుకు రావట్లేదని చెప్పేసి, ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు రష్యా విప్లవమే ఇండియా విప్లవం అని, చైనా విప్లవమే ఇండియా విప్లవం అని అక్కడిది ఇక్కడ మక్కి నిర్మాణం చేయడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను అంచనా వేయడంలో విప్లవ పార్టీలు అనేటువంటి అన్నీ కూడా ఫెయిల్యూర్ అయినా జరిగింది. దాన్ని గ్రహించినటువంటి కామ్రేడ్ మారోజు వీరన్న ఏదైతే ఈ దేశంలో ప్రధానంగా కులము తిష్టవేసి కూర్చున్నది, దాన్ని కులాన్ని నిర్మూలించకుండా వర్గం నిర్మూలన కాదని చెప్పేసి, కులవర్గ జమిలీ పోరాటాల ద్వారానే ఈ దేశంలో విప్లవం వస్తుందని చెప్పేసి కామ్రేడ్ మారోజు వీరన్న కులవర్గ పోరాట సిద్ధాంతాన్ని ఏదైతే రష్యాలో కామ్రేడు మావో ఏం చేయాలని రాస్తే, కామ్రేడ్ చైనాలో రష్యాలో కామ్రేడ్ లెనిన్ ఏం చేయాలని రాస్తే, రష్యాలో కామ్రేడ్ మావో ఏం చేయాలని రాస్తే, ఇండియాలో ఏం చేయాలి అనే ఆలోచనతో కామ్రేడ్ మారోజు వీరన్న కులవర్గ పోరాట సిద్ధాంతాన్ని పదనెక్కించి ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన కులాలకు రాజ్యాధికారం కావాలి, అణగారిన కులాలు ఐక్యం కావాలన్న ఆలోచనతో ఒక పక్క కుల పోరాటాలు, ఇంకో పక్క వర్గ పోరాటాలు నిర్మాణం చేస్తూనే ఇంకో పక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఆశించి జై తెలంగాణ అని మొట్టమొదటిసారిగా విప్లవ ఉద్యమాలు అన్నీ కూడా ఏ పార్టీలు కూడా ముందుకు రాని తరుణంలో కామ్రేడ్ మారోజు వీరన్న ముందుకు వచ్చి ఆగస్టు 11 తారీఖు 97లో
నల్లగొండ జిల్లా సూర్యాపేటలో తెలంగాణ మహాసభ పేరుతో పెద్ద ఎత్తున సభలు పెట్టి 2500 సభలు అప్పుడు ఉన్నటువంటి 10 జిల్లాల్లో కామ్రేడ్ మారోజు వీరన్న ప్రత్యేక తెలంగాణ ఆంక్షను కావాలని చెప్పేసి చేస్తున్న క్రమంలోనే ఆనాడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఈ ఉద్యమాలను బేబెత్తులెత్తిపోయి ఒక పక్క అరగడకున్న ఐక్యం చేస్తూ ముందుకు పోతున్న తరుణంలోనే ఇవాళ మా ఆటలు సాగవని చెప్పేసి గ్రహించినటువంటి అగ్రకుల నరంతక చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్లో కామ్రేడ్ మారోజు వీరన్నను నిరోధిగా పట్టుకొని గూడగ ఎన్కౌంటర్లో కరీంనగర్ జిల్లా గట్ట నరసింహన్న మామిడితోటలో రాజకీయ హత్య చేయడం జరిగింది. కాబట్టి మారోజు వీరన్న చనిపోయిన తర్వాత అరగాణ కులాలు అస్తిత్వ ఉద్యమాలు దిక్కులేని స్థితిలో ఉంటాయని చెప్పేసి గ్రహించినటువంటి అగ్రకుల మనవాద బ్రాహ్మణులకు బద్దలు కొట్టినట్టుగా ఏదైతే మా తండాలో మా రాజ్యం, మా గుడవలో మా రాజ్యం అనే నినాదం ముందుకు వచ్చిందో అది మరింత బదిలెక్కి ముందుకు పోతున్న తరుణంలోనే ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆంక్షను ముందుకొచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఆ సాధించుకున్నారంటే ఏదైతే ఈ ఉద్యమాలు అసిద్ధ ఉద్యమాలు ముందుకు పోతున్న తరుణంలో ప్రత్యేక గ్రామ పంచాయతీ 500 జనాభా ఉన్నటువంటి ప్రతి కులాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయాలని చెప్పేసి మారోజు వీరన్న డిమాండ్ను ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం తలొగ్గి ప్రత్యేక తండాలో ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. మా గూడెంలో మా రాజ్యం ఏదైతే ఏర్పడదో అదే పద్ధతిలో ఇవాళ ఆదివాసులు కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయడం వల్ల ఇవాళ దగ్గర లంబాడి వాళ్ళే 11,000 మంది సర్పంచులు నిలబడడం జరిగింది. అంటే మారోజు వీరన్న ఏదైతే కలగన్నాడో ఆ కళలు నెరవేర్చడం కోసానికి మనందరం మీద కృషి చేయాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి అరగాణ కులాలకు రాజ్యాధికారం కావాలంటే అది సిపిఎస్ఐ పార్టీ రూపొందించండి, మా వాడలో మా రాజ్యం ద్వారానే సాధ్యం సిద్ధిస్తుందని చెప్పేసి చెప్తున్నాను. అదే ప్రకారంగా కామ్రేడ్ మారోజు వీరన్న ఏదైతే ఇప్పటిదాకా చాలా మంది మిత్రులు కేవలం మారోజు వీరన్న అంటే సిపిఎస్ఐ పార్టీ వ్యవస్థాపకుడు మాత్రమే కాదు, ఇవాళ మారోజు వీరన్న మరో అంబేద్కర్ గా ఇవాళ గొప్పగా ఎవరి సంబంధం లేని వ్యక్తులు కూడా ఇలా వీరన్నను కొలుచుకొని వీరన్న ఆశయాల కోసానికి వీరన్న సిద్ధాంతాల కోసానికి ఇవాళ ముందుకు పోతున్నారు. కాబట్టి నిజంగా వీరన్న బతికుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనవాద బ్రాహ్మణులు చేసేవాళ్ళు కాదు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సాధించుకునే వాళ్ళకి తెలంగాణలో దళిత బహుజన రాజ్యం ఏదైతే వీరన్న కళ్ళగండో ఆ కళ్ళను నెరవేర్చలేకపోయినాము. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్య తెలంగాణ కోసానికి మనము ముందుకు పోవాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తూ ఇవాళ ఎన్కౌంటర్ లేని తెలంగాణ కావాలి, అక్రమార్సులు లేని తెలంగాణ కావాలి, స్వయం పాలన రాజ్య కావాలని చెప్పేసి మారోజు వీరన్న పోరాడిండు. ఆ కళలు సిద్ధించలేకపోతున్నాయి ఇవాళ. అందుకనే ఆదివాసులు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆదివాసులను ఎల్లగొట్టే కుట్రలో భాగంగానే ఇవాళ ఆదివాసులను అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దారదత్తం చేయడం కోసానికి అంబానీ ఆదానికి చెప్పడం కోసానికి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ఇవాళ పార్లమెంటరీ బలగాలను తోలి అమాయకులంటూ ఆదివాసులను చంపేస్తున్నారు. ఇదేందని ప్రశ్నించినటువంటి ప్రజాస్వామ్యవాదులను అర్బన్ నక్సలైట్గా ముద్ర వేసి అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం ఇవాళ వాళ్ళు ఒక స్థితిగా చూస్తున్నారు. కాబట్టి ఇవన్నిటి కూడా మనం వ్యతిరేకంగా పోరాడాలి. ఆదివాసీలు జరుగుతున్నటువంటి ఉద్యమాలకు కూడా మనం అన్నదండగా ఉండాలని చెప్పేసి మారోజు వీరన్న జయంతి సందర్భంగా మీ అందరికి పిలుపునిస్తూ వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు మనం ఒక్కటే, మనం రాజ్యాధికారంలో ఉంటేనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం అవుతుంది. మనం శివాసనం మీద ఒకరు కూర్చోబెట్టి మనం భిక్షాటన చేయొద్దని చెప్పేసి నా చిన్న విజ్ఞప్తి. ఎందుకంటే జనాభా దామాష ప్రకారంగా ఎవరి వాటా వాళ్ళకు దక్కాలనేదే మారోజు వీరన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే ఆలోచన. ఆ ఆలోచన వెలుగులోనే మనందరం ముందుకు పోయి ఆ అమరులకు కలగనటువంటి కళలు నిజం చేయడం కోసానికి ముందుకు రావాలని చెప్పేసి పిలుపునిస్తూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వరంగల్ జిల్లా కార్యదర్శి గడ్డం శరతన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళా పిలువగానే ప్రతి ప్రోగ్రాంలో ప్రతి కార్యక్రమంలో ఇది మాది అనే భావించుకొని నేను పేర్లు గుర్తులేవు కానీ మీ అందరికీ మరొక్కసారి సిపిఎస్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవాన్ని తెలియపరుస్తున్నాను. ఈ దేశంలో కుల జనాభా నిష్పత్తి ప్రకారము ఎవరికి ఎంత వాటా ఉన్నదో వారికి అంత వాటా కావాలని చెప్పని నినదించి దానికి సంబంధించినటువంటి విషయంలో సిద్ధాంతాన్ని రూపొందించి సమాజం కావాలి. ఈ దేశంలో కులము
వర్గము పెనవేసుకొని ఉన్నది. కులము కేవలం ఉపరితలము కాదు, అది అడ్డుగోడ కాదు, అది గోడ, పునాది. అది ఆ పునాదిని పెకిలించకుండా ఈ సమసమాజం అనేది ఏర్పాటు కాదు అని చెప్పని కలగన్నటువంటి మారోజు వీరన్న అతి చిన్న వయసులోనే ఆయన ఊటకపు ఎన్కౌంటర్ కావడము, వాస్తవానికి ఉద్యమం కొంచెము వెనకడుగు పడ్డ పరిస్థితిలో మేము దాన్ని మిగతా మా పార్టీ అంతా కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో మేము ఈ కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం జరుగుతూ ఉన్నది. మేము పిలవగానే మీరంతా వచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి విప్లవాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు టిఆర్ఎల్ఈ ఒక అన్న కేడల ప్రసాద్ అన్న గారు, మహాత్మా జ్యోతిబా పూలే సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ అన్న గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈరోజు బహుజన ఉద్యమకారుడు, సామాజిక విప్లవమూర్తి మారోజు వీరన్న, కామ్రేడ్ మారోజు వీరన్న, ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి మారోజు వీరన్న గారి 63వ జయంతి సభకు ఇక్కడికి విచ్చేసిన 64వ జయంతి సభకు ఇక్కడికి విచ్చేసిన వివిధ ప్రజా సంఘాలు మరియు వివిధ పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కామ్రేడ్ మారోజు వీరన్న సిద్ధాంతం కనుక అర్థమైతే దేశంలో, రాష్ట్రాలలో బహుజన రాజ్యం వస్తుంది. ఆ సిద్ధాంతం ఏంటిదయ్యా అంటే, కులాలు ఉన్నంత కాలం వర్గాలు ఉంటాయి, వర్గపోరు ఉంటుంది. ఈ వర్గపోరు ఉన్నంత కాలం కులాలు కంటిన్యూ చేయాలి. అంటే కులాలు ఉన్నంత కాలం వర్గాలు ఉంటాయి, వర్గపోరు ఉంటుంది. ఆ వర్గపోరు భారతదేశంలో ఎప్పటికీ పోదు. కులాలు అనేవి భారతదేశంలో అంతం కావు అని చెప్పిండ్రు ఎవరు? చాలా మంది అంబేద్కరిస్టులు, పూలేవాదులు, బుద్ధిస్టులు చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న 6000 కులాలు, 6000 భాషలు కలిగినటువంటి భారతదేశం, లౌకిక భారతదేశంగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో కులాలు అనేవి అంతరించిపోవు. కులాలు పోవాలంటే కులాలు అంతరించిపోనంత కాలం మతాలు ఉంటాయి, కులాలు అంతరించిపోనంత కాలం వర్గాలు ఉంటాయి, వర్గపోరు కొనసాగుతుంది. ఈ వర్గపోరు పోనంత కాలం మన 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 తండాలో మన రాజ్యం, మన గ్రామంలో మన రాజ్యం, బహుజన రాజ్యాధికారం సిద్ధించదని చెప్పిండు. కాబట్టి ఏం చేయాలన్నాడు? మళ్ళీ కులాలతోటే కుల పోరు చేయమని చెప్పింది. మన కులంలో మనం ఎదిగి పక్క కులాలను కూడా మనం ప్రభావితం చేయగలిగితే అప్పుడు మన బహుజన రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని చెప్పిండు ఈ రామ్. అయితే ఈ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు. ఆ సిద్ధాంతాన్ని సుమారు 5 లక్షల మంది కలిగినటువంటి మహాసభ అప్పుడు నిర్వహించిన కామ్రేడ్ మారోజు వీరన్న మైదానంలో, గ్రౌండ్లో ఆ సభను చంద్రబాబు నాయుడు గారు విని, ఇదేదో ఉన్నది, మన రాజ్యం వాళ్ళకున్న రాజ్యాధికారం చేజారిపోతుందో ఏమోనని చెప్పి ఫేక్ ఎన్కౌంటర్ చేసి మారోజు వీరన్నను చంపేయడం జరిగింది. అదే సిద్ధాంతాన్ని కనుక మనం పట్టుకొని పోతే ఇప్పుడు 78 సంవత్సరాలు అవుతుంది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, బహుజనులకు రాజ్యాధికారం ఎక్కడ లేదు. మరి ఆ బహుజన రాజ్యాధికారం సాధించాలంటే మారోజు వీరన్న గారి సిద్ధాంతం మనం పట్టుకొని వేలాడవలసిన అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. అన్నగారికి వందనాలు, విప్లవాభివందనాలు. ఇప్పుడు మన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మపురి రామారావు అన్న గారు మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. నా పేరు ధర్మపురి రామారావు, బీసీ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మారోజు వీరన్న ఒక గొప్ప సంఘ సంస్కర్త. ఇప్పటి విద్యార్థులకు, ఇప్పటి యువతరానికి ఆయన రాసిన ఇండియాలో ఏం చేయాలనే పుస్తకం పూర్తి స్థాయిలో ఆదర్శనీయం. అయితే విప్లవం అనే పదానికి అర్థం ఏంటంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు పయనించడమే విప్లవం, చీకటి నుంచి వెలుతురు వైపు పోవడమే విప్లవం. అంతేగాని విప్లవం అంటే తుపాకులు పట్టుకొని ఒకరినొకరిని చంపుకోవడం కాదు. భారతదేశంలో ముఖ్యంగా ఈ మనవాద బ్రాహ్మణ ఆధిపత్య కుల ధోరణి వల్లనే అంతర్యుద్ధం, ఒక గొప్ప అంతర్యుద్ధం సాగుతుంది. ఈ కుల వివక్ష వల్ల, కుల సంఘర్షణల వల్ల భారతదేశంలో ఉన్న ప్రజలు ఎప్పటికీ ఏకం కాదు. దీనికి విరుడుగా ఈ సమస్యకు పరిష్కారంగా మారోజు వీరన్న గారు
కుల వర్గ జమిలి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వర్గం అంటే కార్మిక వర్గం, శ్రామిక వర్గం. ఇక్కడ ఈ వర్గ పోరాటంలో కులాలకు సంబంధించిన సమస్యల మీద కూడా పోరాటం చేసి కులాన్ని, వర్గానికి సంబంధించిన సమస్యలను జమిలీగా ఐకమత్యంగా పోరాడితే ఎప్పటికైనా ఈ క్యాపిటలిజం, ఫ్యూడలిజం వ్యవస్థలు పూర్తిగా నశించి భారతీయులందరూ ఒక సమానత్వంతో, ఆర్థికంగా కూడా సమన్యాయంతో జీవిస్తారని మారోజు వీరన్న గారు ఇండియాలో ఏం చేయాలనే పుస్తకంలో సూచించారు. అంతేకాకుండా కంచం పొత్తు, పెళ్లి పొత్తు అనే సిద్ధాంతాన్ని కూడా ఆయన చెప్పారు. దాని అర్థం మన శ్రామిక కులాలైనా లేదా శూద్ర కులాలని చెప్పుకునే మన బహుజన కులాలన్నీ వివిధ కుటుంబాలు ఒక కులం నుంచి మరో కులానికి ఇది సంబంధాలు, వర్తక వాణిజ్యాలు మంచి ఒక సోదర భావంతో ఉండాలన్న ఉద్దేశంగా అలాంటి సిద్ధాంతాలు ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతాలు నచ్చని ఫ్యూడలిస్టులు అయితేంది, బ్రాహ్మణ ఆధిపత్య మనువాద నాయకులు ఆయనను ఒక బూట కప్పు ఎన్కౌంటర్ చేసి ఆయనను బలిగొన్నారు. ఇప్పటికి కూడా ఆయన ఆశయాలు సజీవంగా ఉన్నాయంటే దానికి కారణం ఆయన అభ్యుదయవాదమే. ఆయన అసలు సిసలైన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వాళ్ళ ఆశయాలను కొనసాగించిన సంఘ సంస్కర్త మారోజు వీరన్న. ఆయన జయంతి కార్యక్రమంలో మనం పాల్గొనడం మన అదృష్టం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన గడ్డం శరతన్నకు మరియు సిపియుఎస్ఐ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుందాం. అన్నగారికి ఉద్యమాభివందనాలు.